కాంట్రవర్సీగా మారిన సింగర్ మంగ్లీ కూడా వస్తున్నారట. ఎలా ఉంటుంది సింగర్ మంగ్లీ వస్తే? సింగర్ మంగ్లీ గారు దేనికండి? నా ఫీలింగ్లో అయితే నాకు వద్దు. ఎందుకు ఆమె బాగానే సంపాదించుకుంటుంది కదా, బయట ఫేమ్ లేదా? ఫేమ్ ఉంది, డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి, ఎందుకు రావడం బిగ్ బాస్ నాకు అర్థం కావట్లేదు. ఉంది కాబట్టి కూడా రావచ్చు అని చెప్పేసి బ్రో లిటరల్లీ నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పింది ఇది, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. సెలబ్రిటీని తీసుకురమ్మని చెప్తున్నా కానీ ఎలా అంటే కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని సినిమాలు ఇంకా రావట్లేదు, సో వాళ్ళ ఉండిపోతున్నారు ఇంట్లో. అలాంటి వాళ్ళు తీసుకురండి బయటకి. ఇప్పుడు మొన్న నవీన్ గారు వచ్చారు కొత్త సినిమాతో. ఇలాంటి వాళ్ళు మొన్నటిదాకా మళ్ళీ ఏంట్రా ఎట్టుపోయారు అనిపించింది, కొత్త సినిమా తీసుకొస్తున్నారు. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని బిగ్ బాస్ తీసుకొస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఉంటే బాగున్నదని నేను అనట్లేదండి, కాకపోతే ఆమెకి ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. సో అలాంటి పర్సన్ కంటే కూడా ఇంకెవరైనా సరే ఫేమ్ కోసము ఇంకెవరైనా వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవాలనుకునే వాళ్ళు వస్తే బాగుంటుంది ఆ ప్లేస్ లో. అస్సలు లేదండి. ఇప్పుడు మనం లాస్ట్ సీజన్ తీసుకున్న సామాన్లే కదా గెలిచారు. ఇప్పుడు ఒక రైతు సామాన్యుడే, ఒక ఆర్మీ పర్సన్ సామాన్యుడే. అట్లా ఏం లేదండి, బిగ్ బాస్ వాళ్ళు సామాన్యులు కూడా మంచిగానే ఇస్తున్నారు. కాకపోతే అదే చెప్తున్నాను కదా, చాలామంది అప్లికేషన్లు ఎక్కువైపోవడం, కొంతమందికి ఇవ్వడం కొంతమందికి ఇవ్వకపోవడం జరుగుతుంది. కాకపోతే దీనివల్ల ఆర్టిస్టులు కూడా ఫీల్ అవుతున్నారండి. సో నిజాయితీగా ఆడిన వాళ్ళు కూడా ఇవ్వాలండి. గేమ్ కూడా చూడాలి. ఎంతసేపు మనకి ఎమోషనల్ ఇయే కాదు, సెంటిమెంటల్గా కాకుండా జనాలు కూడా ఏంటంటే గేమ్లు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు బిగ్ బాస్ అనేది గేమ్ కూడా, అవునా కదా? సో గేమ్స్ అన్నప్పుడు గేమ్ ఆడిన వాళ్ళని విన్ చేయకుండా సింపతితోనూ ఇంకో దాంతో చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఎంతవరకు జెన్యూన్గా ఉందంటారు? బిగ్ బాస్ నాకు తెలిసినంత వరకు ఒక 60-70% కంటే ఎక్కువ ఉండరండి నిజాయితీ. మిగతాదంతా మామూలే. తెలిసిందే, అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను మాట్లాడినంత మాత్రాన నాకేం కాదు, నేనైతే భయపడను. నిజమే చెప్తున్నాను, ఉన్నది చెప్తున్నాను నేను. వాళ్ళు మా అయితే ఒక 60-70% మాత్రం నిజాయితీగా ఉంటారు. మిగతా అంతా జనాలకే. ముందు మన జనాలు మారాలి, అర్థమవుతుంది. ఫస్ట్ మన జనాలు మారాలి. ఎవరికి ఓటేయాలి? సింపతీలకు కాదు ఓటేయాల్సింది, గేమ్ ఆడిన వాళ్ళకి ఓటేయాలి, కష్టపడినోడికి ఓటేయాలని మన వాళ్ళకి ఉండాలి. ఎంతసేపు మన వాళ్ళు ఏంది, మన ఇండియన్ ఆర్మీకి కప్పు తీసుకొచ్చారంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం. ఆయన నిజంగా నేను సెల్యూట్ చేస్తాను, ఇప్పుడు సెల్యూట్ చేస్తాను. ఆయన ఆర్మీగా అంత కష్టపడి ఆర్మీ దాకా వెళ్ళాలంటే సెల్యూట్ చేస్తాను. ఇక్కడ గేమ్లో వద్దు కదా అంటే మిగతా వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళు వేస్ట్ కదా. అదేదో 10 మందిని 15 మంది ఎంతమంది పెడితే అంతమంది ఆర్మీ వాళ్ళు తీసుకురండి. 15 మందిని ఆర్మీని తీసుకొని ఆ ఆర్మీలో ఒక ఆర్మీకి అండి, అప్పుడు మేము అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. అలా కాబట్టి సింగిల్గా ఒక పర్సన్ తీసుకొచ్చేసి ఇచ్చాను కరెక్ట్ కదా. ఇప్పుడు డాక్టర్ సార్ రేపు ప్రాణాలు కాపాడే దేవుడు అని చెప్పి డాక్టర్ ఇచ్చేస్తుంటే మిగతా వాళ్ళు ఎరిపప్పలా తప్పు కదండి. సో అలా చెప్తున్నా, నేను అది చెప్తున్నా. సామాన్యులైనా సెలబ్రిటీని ఏదైనా సరే న్యూట్రల్గా ఉండండి, న్యూట్రల్ విన్నింగ్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. అది జనాలకి చెప్తున్నాను, బిగ్ బాస్కి చెప్తున్నాను. ఇంకొకటి జనాలు ఏమంటే ఇది బిగ్ బాస్ కాదు బూత్ షో అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి కూడా అంటున్నారు. బిగ్ బాస్ కాదు, బూత్ షో అని చెప్పేసి అట్లా ఏం లేదు బ్రదర్. ఎందుకంటే బూతులు లేవు బ్రదర్, అక్కడ బూతుల మాటలు ఏం పెద్దగా లేవు బ్రదర్. అలా మాట్లాడిన ప్రతిసారి కూడా వాళ్ళు కట్ చేయడం జరుగుతుంది. నాగార్జున గారు వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్ మీద ఇలాంటి ఆరోపణలు అయితే నేను చేయను బ్రదర్. ఎందుకంటే బూతులు అట్లా ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు బై మిస్టేక్ ఫ్లోలో మీకు కాదు నాకైనా ఎవరికైనా వస్తుంటాయి కదా, వస్తున్నా కానీ ఎక్కడ మాట్లాడి ఎలా మాట్లాడి తెలుస్తుంటుంది. అలా మాట్లాడినప్పుడు ఆయన వార్నింగ్ కూడా చేస్తూ ఉంటారు నాగార్జున గారు. సో బూత్ షో అయితే అస్సలు కాదు బ్రదర్, అది.